వందనాలు అన్నయ్య. నా పేరు కుమార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా సందేహం ఏంటంటే, బైబిల్లో ఉన్న మంచి భక్తులు ఎందుకు మద్యం సేవించారు? అది కూడా వస్త్రహీనుడుగా మరింత మరియు కూతురులతో శయనించేంత నోవహు మరియు లోతు. ఓకే, మరి నోవహు లోతు ఇద్దరు సందర్భాలు బైబిల్లో మనం చదివితే ఏమర్థం అవ్వాలి? మనం ఏం అర్థం చేసుకోవాలి? చదువుదాం ఒకసారి సందర్భాలు. మనోడు రాయలేదు కానీ ఒకసారి తీయండి ఆ సందర్భాలు. నోవహు సందర్భం, లోతు సందర్భం. ఎందుకంటే జలప్రళయం తర్వాత ఓడ ఆగింది. అవునా? జలప్రళయం తర్వాత ఓడ ఆగింది. ఆదికాండం 9వ అధ్యాయం. నోవహు వ్యవసాయము చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేశాడు. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అంటే ద్రాక్షారసం అన్నాడు. ఏం తాగాడు? ద్రాక్షారసం తాగాడు. సహజంగా ఈరోజున్న మత్తు పదార్థాలు, పానీయాలన్నీ కూడా దేని నుంచి తయారు చేస్తారు? ద్రాక్షారసమే కదండి. దానికి మూలం వైన్. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయండి నాటోళ్ళు కళ్ళు, తాడి చెట్ల నుంచి కళ్ళు తీసి, గీత కార్మికుల నుంచి దాంట్లో కూడా ఏవేవో కొన్ని మత్తు పదార్థాలకు సంబంధించినవి కలిపి, ఏమండి, వాళ్ళకి నిషా ఎక్కడానికి కూడా ఎన్నో రకాలమైన కలుపుతారు. అంతేగాని ప్యూర్గా మీకు తాటికళ్ళు తీసుకొచ్చి మీకు ఇవ్వరు. వాళ్ళు చేయవలసిన అందులో రీమిక్స్లు అంటూ కొన్ని వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ మనం ఏం ఆలోచించాలి? నోవహు గారు జలప్రళయ అనంతరం ద్రాక్ష తోట వేశాడంటే అన్నీ సర్దుకున్నాయి. అప్పటికి తోట పండింది, ఆ ద్రాక్ష పళ్ళు వచ్చాయి. ఆ ద్రాక్ష పళ్ళు ఏం చేసుకున్నాడు ఈయన? ద్రాక్షారసంగా చేసుకున్నాడు ద్రాక్ష పళ్ళుని. ఏమండి, ఎంత మత్తుడైపోయాడు? వస్త్రహీనుడుగా ఉన్నాడు. అంటే ఒంటి మీద బట్ట ఊడిపోయిందో, జారిపోయిందో, మొత్తానికి ఏదో జరిగింది. లేదా పడిపోయినప్పుడు, పడుకున్నప్పుడు సరిగా లేదో, మత్తుగా ఉన్నప్పుడు తెలియదుగా, నిద్రపోయినప్పుడు కొంతమంది సరిగ్గా పడుకోవడం రాదండి. మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ సరిగ్గా పడుకోరు. వాళ్ళు పడుకునేటప్పుడు చాలామంది కొంతమంది పద్ధతిగా పడుకుంటారు. అంటే ఒంటి మీద గుడ్డుందో లేదో, దుప్పటుందో లేదో చూసుకొని పడుకోవాలి ఉంటారు. అంటే ఏమాత్రం ఒంటి మీద ఏమైనా అలికిడైనా వెంటనే వాళ్ళు అలర్ట్ అయిపోయి వాళ్ళు సరి చేసుకుంటారు, వస్త్రాలను సరి చేసుకుంటారు. కొంతమంది ఉంటారండి ఆడవాళ్ళలోని మగాళ్ళలోని, అసలు వాళ్ళు వస్త్రాలు ఎటు తొలగిపోయో కూడా ఆలోచించారు, మత్తులో ఉంటారు వాళ్ళు. మరి ఏ మందు తాగిస్తారంటారు వాళ్ళు, ఏమండి? కనుక నిద్రపోతున్నారనగానే ఏదో నిషామందు కొట్టేశారని మీరు అనుకోకండి. ఒక విధంగా ఆహారం మొత్తే కదా. మంచి ఆకలేసి బాగా కడుపు నిండా భోజనం చేసాం అనుకోండి, మనకు నచ్చిన ఆహారం తిన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మంచి నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు పడుకుండిపోతాం. పడుకుండిపోయిన తర్వాత ఒంటి మీద బట్ట ఉందో లేదో ఆలోచించరు. అలాంటి సందర్భాలు జరుగుతాయి ఖచ్చితంగా. కనుక మరి ఇక్కడ మందు అలవాటు లేని వాళ్ళు కూడా పడుకుండిపోయి నిద్ర మొత్తులో బట్ట సరిగ్గా ఉందో లేదో చూసుకోలేని పరిస్థితి. అయితే ఈయన ఎక్కువగా మరి మత్తుడైపోవడానికి కారణం ఏంటంటే, మామూలుగా ఎప్పుడు ద్రాక్ష పళ్ళు ఒకటే కాదు కదండి, వాళ్ళకి తిండి కూడా ఉంటుంది కదా. ఎందుకంటే మాంసాలు, చుట్టూ గొర్రెలు, మేకలు, ఎడ్లు అన్నీ ఉన్నాయి కనుక అవి తింటాడు. పనిలో పని ద్రాక్షారసం కూడా మత్తుగా చేసి పిండుకొని తాగేసి ఉంటాడు. తాగేయడం వల్ల మత్తు సహజంగానే ద్రాక్షారసంలో కొంత, ద్రాక్ష పళ్ళులో ఏమంటారు దాన్ని, ఆ మత్తు అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇక అన్నంతో కలిపి దాన్ని తినటం వలన, అన్నం అంటే వాళ్ళకి సంబంధించిన ఆహారం, రా ఫుడ్ తినడంతో పాటు ఇది కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే మత్తు ఇంకా కొంచెం ఎక్కువగా మారుతుంది. అలా మారటం వల్ల మొత్తానికి ఒళ్ళు తెలియక ఆదమరిచి పడుకుండిపోయాడండి. అప్పుడే నాహోరు చూడడం ఇవన్నీ జరిగాయి. ఏమండి, శాపం రావటం. ఎందుకంటే షేము, హాము, యాఫెతు పిల్లల్లో నాహోతలకు 3 పిల్లలు కదా, షేము, హాము, యాఫెతు. అందులో మధ్యవాడైన హాము కుమారుడైన కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడిగా ఉన్నాడని చూచి మొత్తానికి సోదరులతో చెప్పడం. ఈ సందర్భం అంతా మీకు తెలుసు. ఓకే, ఇది ఒక సందర్భం జరిగింది. ఏది? ద్రాక్ష తోట సందర్భం. నెక్స్ట్ సందర్భం ఆదికాండం 19వ అధ్యాయం 32వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 32 అండి. మన తండ్రికి మనం ఏం చేద్దాం అంటే బాగా ద్రాక్షారసం తాగించి అతనితో పడుకొని తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాం అన్న ఆలోచన ఎవరిది? కుమార్తెలది. నోవహు కాదు.
క్షమించండి, లోతు కాదు. అందుకు లోతు త్రాగుబోతా లేదా లోతుతో తాగించారా? ఏం జరిగిందో చూడండి. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించి, నాన్నగారు తాగండి, నాన్నగారు తాగండి అని ఏమంటే నీళ్లు బదులు ద్రాక్షారసం ఇచ్చేశారు. ఇవ్వగానే ఏమైపోయింది? మొత్తానికి నిషా మొత్తెక్కిపోయింది. ఎందుకంటే అప్పటికి ఇంకా అడ్వాన్స్డ్ అయిపోయింది లోకం. వీళ్ళు ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చారు? లోతు కుటుంబము అనగానే ఏమండి, ఆ లోతు ఆ ప్రాంతం అంతా కూడా, సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా చాలా దారుణమైన ప్రాంతం. అంటే ఒక విధంగా సస్యశ్యామలమైనది, కానీ మనుష్యులు వాళ్ళ విధానాలు ఎంత తీవ్రస్థాయికి వెళ్ళిపోయి అంటే అగ్నిగంధకాలతో కురిపించి చంపేసేటంతటి పాపక్రియలకు స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు? సొదొమ గొమొర్రా వాసులు. అంటే వాళ్ళకి చెడు అలవాట్లు లేవంటారా? చెప్పండి, చెడు అలవాట్లు లేవా? ఖచ్చితంగా చెడు అలవాట్లు ఉంటాయి. ఎవరికి? సొదొమ గొమొర్రాలో ప్రాంతపు వాసులకి, నివాసులకి. మరి వాళ్ళ మధ్య కాపురం అన్న వీళ్ళు ఎవరు? లోతు కుటుంబం. అందులో ఇద్దరు కూతుర్లు. ఆ ఇద్దరు కూతుర్లు ఏమనుకున్నారు? ఇక లోకమందు ఏ పురుషుడు లేడు అంటే వాళ్ళు తప్పుడు నిర్ణయం. ఎందుకంటే అగ్నిగంధకాలు కురిసి మొత్తం అంతా దేశం అంతా తగలడిపోయింది, మేము తప్ప ఇంకా ప్రపంచంలో ఎవరు లేనట్టున్నారు, ప్రపంచం అంతా 2012 యుగాంతం అయిపోయినట్టుంది, యుగాంతంలో మేమే బతికాము అని ఎలాగైతే ఆ రోజుల్లో అనుకోవడానికి ఈ లోకం సిద్ధపడిందో, సొదొమ గొమొర్రా అగ్నిగంధకాలు కురిసేటప్పటికి ఆ తర్వాత ఆ బుగ్గి లేచింది కదా ఆకాశానికి. అయితే దేవుడు మొత్తం లోకం అంతా మండించేశాడు అనుకున్న ఈ గొర్రెలు ఎవరు? లోతు కుమార్తెలు. కనుక వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకొని వాళ్ళ ప్రాంతంలో జరిగే మొత్తానికి ఏం చేశారు? వాళ్ళు ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి, అంటే వీళ్ళు తిత్తుల్లో ఏముందనమాట, ఏమండి, ద్రాక్షారసం పట్టించారంటే వీళ్ళతో ఏముందనమాట, ద్రాక్షారసం ఉంది. ఆ ఉన్న ద్రాక్షారసాన్ని ఏమండి ఎవరికి పట్టించారు? చదవండి ఇప్పుడు అన్నమాట. ఆదికాండం 19వ అధ్యాయం 33. తమ తండ్రికి ద్రాక్షారసమును తాగించిన తరువాత పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళింది, తండ్రితో పడుకుంది. ఎప్పుడు శయనించెనో, ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. ఏమన్నా ఆ మాట క్లియర్గా ఉంది. తండ్రికి తెలియలేదండి, లోతు గారికి తెలియదు. వచ్చింది కుమార్తె, ఎందుకంటే మత్తులో ఉన్నాడు. అంటే డైరెక్ట్గా ఈయనకి ఏం పట్టించేశారనమాట, నోవహు కాలానికే ద్రాక్ష తోట వేసుకొని ఆ ద్రాక్ష పండు వల్ల మామూలుగా మత్తు వస్తుంటే సొదొమ గొమొర్రా సమయం వచ్చేసరికి బాగా మందు అప్పటికే విచ్చలవిడిగా దొరుకుతుంది అందరికీ. అంటే ముందు మనుష్యులు మాత్రం మత్తు మందులు తయారు చేసుకోవడం తెలిసిపోయింది వాళ్ళకి. ద్రాక్షారసం, మద్యం ఇవన్నీ కలుపుకొని ఏమండి, అంటే లోతు కాలం వచ్చేసరికి మద్యం బాగా విరివిగా దొరుకుతుంది అందరి దగ్గర, ద్రాక్షారసం. కనుక వీళ్ళు ఏం చేశారు? నాన్న మామూలుగా వెళితే నాన్న ఒప్పుకోడే అంటే వీళ్ళు ఏమాత్రం ట్రైలే వేసి ఉంటారు ముందు. వీళ్ళిద్దరు అక్కచెల్లెలు మాట్లాడుకున్నారు, లోకంలో మరి ఎవరు లేనట్టున్నారు కదా, ఇప్పుడు మనం ఎలాగా, మనం ముగ్గురం అయితే ఎలాగా, తర్వాత వంశాభివృద్ధి ఎలా జరుగుతుంది, సర్వలోక మర్యాద చొప్పున మనం ఏం చేద్దాం, మనతో కూడా పోటుకు ఏ పురుషుడు లేడు అనే పదాన్ని కూడా వాళ్ళు రాయిస్తున్నారు చూడండి. ఏ పురుషుడు లేడా? సొంత బంధువు అబ్రహాం గారు ఉన్నారు కదా, అంటే వాళ్ళు కూడా చచ్చిపోయారు అనుకున్నారు అన్నమాట ఈ మూర్ఖులు. ఈ ఇద్దరు ఆడవాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే, పక్కనున్న ఎస్తేరు, క్షమించండి షారా, ఏమండి అబ్రహాము, వీళ్ళందరూ చచ్చిపోయారు అనుకుంటున్నారు వీళ్ళు. ఎవరూ లేరు ఇంకా మాకు, కనుక ఏం చేద్దాం, తండ్రితో పోదాము, ఎందుకంటే వంశాభివృద్ధి జరుగుతుంది, పిల్లలు వస్తారు. ఎందుకంటే ఆ ఏదైనా తోటలో ఎలాగైతే ఆదామవ్వల నుంచి మరలా సంతానం వచ్చిందో, అలాగే మనం విన్నట్టుగా జలప్రళయం తర్వాత నోవహు తర్వాత వాళ్ళ పిల్లల నుంచి ఎలాగైతే మనం అంతా విస్తరించామో వీళ్ళు చెప్పుకుంటారు కదండి. మనం ముగ్గురే ఉన్నాం కాబట్టి తండ్రితో పోయి మనం కూడా మళ్ళా విస్తరింపచేద్దాము సంతానాన్ని అనే ఒక తప్పుడు ఆలోచన వీళ్ళకి కలిగి, లోకమందు ఏ పురుషుడు లేడని ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని మొత్తానికి వీళ్ళతో కూడా తెచ్చుకున్న ద్రాక్షారసాన్ని తండ్రికి బాగా పట్టించేశారు. అది నిజంగా లోతు గారికి తెలీదు. ఏమండి, నాన్నగారు మామూలు జ్యూస్ నాన్నగారు చేసాం అనుకుని ఇచ్చారనుకోండి, ముందు మామూలుగా గటగట తాగేస్తారండి. అలసిపోయి వచ్చిన తర్వాత గటగట తాగేస్తాడు. తాగిన తర్వాత నెష ఎక్కుతుంది. నెష ఎక్కిన తర్వాత ఇంకోసారి గ్లాస్ ఇచ్చినా అది ఏం గ్లాసో కూడా మనకు తెలియదు. అలా ఎక్కువగా తాగేశారు. ఎక్కువగా తాగేయటం వలన ఈ మత్తులో ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అండి,
తాగుబోతులు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకి తెలుస్తుందండి. ఏమండి, తాగుబోతులు ఎవరైనా ఇంట్లో ఉంటే మందు తాగిన తర్వాత ఇంటిలో భార్య అనుకొని కుమార్తెల మీద చెయ్యేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. తెలుసా మీకు? భార్య అనుకొని, ఎందుకంటే భార్య అంటే కొంచెం భార్య అంత ఎదుగుతారు కదండి పిల్లలు. ఇంచుమించు 16, 17, 18, 20 సంవత్సరాలు వచ్చిన ఆ వయసులో ఉన్న పిల్లలు ఎదిగిపోతారు. ఆ ఎదిగిపోయినప్పుడు అమ్మ వేసుకున్న నైటీలో లేదంటే సేమ్ ఒకే డ్రెస్లో ఒకసారి వాడుతున్నప్పుడు ఇంట్లో అదే వేసుకొని ఉన్నారు అనుకోండి, వీడి కంటికి ఇంకేం ఆనటం లేదు. వీడు మత్తులో భార్య అనుకొని కూతురు మీద చెయ్యి వేసి కూతురుతో చెప్పు దెబ్బలు తిన్న తండ్రులు లేరా? ఉన్నారు. మరి ఎందుకు నిజంగా వాడు అలా ప్రవర్తిస్తున్నాడు? మత్తు విరిగిపోయిన తర్వాత ఏంటి నా కుమార్తె మీద నేను చేయేసాననే అసహ్యం వాడు కలగొచ్చు. కానీ వాడు మత్తులో ఒక స్త్రీ కనబడుతుంటేదే తప్ప వాడికి ఈమె నా కుమార్తె, నేను కన్నది, నా గర్భాన పుట్టింది అనే ఆలోచన వాడు కోల్పోతాడు. ఇది ద్రాక్షారసంలో మత్తులో మనుషులకు కలిగే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. కనుక ఇలాంటి జరుగుతుందా? ఏదో బైబిల్లో రాయబడింది కాబట్టి అంటే బొత్తుగా లోతుగా ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటారంటే, మత్తెక్కిన తర్వాత కనబడిన తర్వాత వాళ్ళ తల్లులా లేదంటే చెల్లెలా కనబడదండి. ఎందుకంటే ద్రాక్షారసం అలాంటిది, ద్రాక్షారసం అలాంటిది, మత్తు కలిగించేది. ఒకసారి ఆ నిషాలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మంచి చెడులు మర్చిపోతారు. వాళ్ళు సంస్కారాన్ని మర్చిపోతారు, వాళ్ళు అనుబంధాలను మర్చిపోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. ఒక నిష, మత్తులో ఉండి వాళ్ళు చేయకూడని తప్పులు చేస్తుంటారు, అపరాధాలు చేస్తుంటారు. అలాగే లోతు గారి విషయంలో జరిగిందండి. లోతు గారిని బలవంతంగా వీళ్ళు మందు పట్టించారు. అంటే తండ్రికి మొత్తానికి ఏదో డైల్యూషన్, ఏదో వాటర్ అనో ఫ్రూట్ జ్యూస్ అనో చెప్పి ఫ్రూట్ జ్యూస్లో ద్రాక్షారసం ఇచ్చారనుకోండి, ఏముంది, తండ్రికి తెలియగా గటగట తాగుతాడు. ఒక్కడే కదండి మరి. దున్నాలన్నా పొలం దున్నాలంటే ఇంకెవరున్నారు? ఎవరు లేరు కదా. కనుక వెంటనే ఏదో చేయాలన్నా అలిసిపోయి తండ్రి రాగానే అమ్మ కొంచెం దాహం వేస్తుంది తల్లి, కొంచెం నీళ్లు పట్టండి అమ్మ అని అడిగిన వెంటనే ద్రాక్షారసం బాగా పులిసిపోయినది ఇచ్చారనుకోండి, వెంటనే మత్తు ఎక్కుతుంది. అలా మొత్తానికి ఏదో సందర్భం జరిగి ఉండాలి. అతనికి తెలియకుండా ఇచ్చారన్నది మాత్రం బైబిల్లో ఖచ్చితంగా ఉంది. కనుక అలా వీళ్ళు ఇచ్చారు, ఆయన తాగేశాడు. తాగేసి మత్తులై పడిపోయిన తర్వాత ఏమండి, అతనికి మంచి చెడులు అనేది అవగాహన కోల్పోయిన ఆ మైకంలో మొదటి కుమార్తె వెళ్ళింది, సైనించింది, వచ్చింది. మరలా తర్వాత ఏం జరిగింది? రెండో కుమార్తె వెళ్ళింది, సైనించింది, వచ్చేసింది. ఇప్పుడు నా సందేహం ఏంటంటే బైబిల్లో ఉన్న మంచి భక్తులు ఎందుకు మద్యం సేవించారు? నిజానికి నోవహు గారు తప్పు చేయడానికి సేవించారా? నోవహు గారు కానీ లోతు కానీ వాళ్ళు స్వయంగా ద్రాక్షారసాన్ని తప్పు చేయడానికి, కొంతమందికి ఏంటంటే అండి ఒక నేరం చేయాలనుకోండి, చాలా వరకు ఈ పోలీస్ కేసుల్లో నేరస్తుల దగ్గరికి వెళ్ళరే మీరు ఈ దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి మీకున్న ధైర్యం ఏంటంటే అంటే, ఏమంటే మాకు కూడా కొంచెం భయమేనండి ఆ టైంలో, అందుకే మేము మొత్తం పటాసు కొట్టేసామండి అంటారు. అంటే మందు కొట్టగానే ఏమవుద్దంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. అందుకే చూడండి, అప్పుడప్పుడు మందు తాగగానే అప్పటివరకు సైలెంట్గా ఇంట్లో ఉన్నాడు వీధిలోకి వచ్చేస్తారండి, బస్తీ మే సవాల్ సంషేర్ ఎవడైనా ఉన్నాడా రండ్రా అంటాడు. అంటే ఎందుకు ఇట్లా మారిపోయాడు? ఎవడని వచ్చి గట్టి కొడితే వెంటనే నేల పడిపోతాడు వాడు. కానీ ఎక్కడ లేని ఒక ధైర్యం, వాడు తెలియని ఒక ధైర్యాన్ని వాడు పొందేస్తాడు. దేనివలన? ఆ నిష, ఆ మత్తు వలన. కనుక దొంగతనాలు చేసేటప్పుడు, నేరాలు చేసేటప్పుడు, మనుషులు పీకలు కోసేటప్పుడు వాళ్ళందరూ చూడండి, నేరాలు జరిగే ప్రతి సందర్భంలోనూ వాళ్ళు నిషాలో ఉంటారు, మత్తులో ఉంటారు. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఆ మత్తులో వాళ్ళు చేస్తుందో మంచో చెడో కూడా తెలియని ఒక భయంకరమైన పరిస్థితి అనమాట అది. అలాంటి పరిస్థితిని రప్పించారు. ఎవరికి రప్పించారు? లోతు గారికి, ఇద్దరు కుమార్తెలు. కనుక భక్తులుగా మద్యం సేవించారంటే లోతు గారు ఇనీషియల్గా ఏమంటే, లోతు గారు ముందు నుంచి తాగుబోతండి, ఎప్పుడు పడితే అప్పుడు మందు కొట్టేస్తుంటారండి. అయినా మత్తు అనగానే తూగిపోయి కావాలని మత్తుకు బానిసలైపోయే వాళ్ళు ఉంటారండి. ఈరోజు మత్తుకు బానిసలైపోయేవాళ్ళు ఎలా? వీడికి మందు లేదనుకోండి, ఇంట్లో ఉన్న గడియారం తీసుకెళ్ళి అమ్మేస్తారండి. అలాంటి వాళ్ళు ఉన్నారు తాగుబోతాళ్ళు. అంటే వాడి మద్యానికి, వాడి మందుకు డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువుల్ని అమ్మేసి మందు తాగేసేవాళ్ళు ఉంటారు. ఇంకా ఏంటి తెలుసండి,
ఇంట్లో దొంగతనం చేస్తారు. ఇంకా అందరికీ తెలిసినట్టుగా పట్టుకెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటే అటు ఇటు చూస్తాడు రాత్రిపూట, ఎవరు లేరు అందరూ పడుకున్నారు కదా అని ఏదో ఒక గొలుసు తీసేయటం, ఏమండి ఏదో ఎక్కడో దాచిన ఉంగరాలు తీసేయటం, లేదా ఇంట్లో ఎక్కడో దాచిన వస్తువులు పట్టుకెళ్ళిపోవడం, వెండి కంచాలు వెండి గ్లాసులు ఏవో దాచుకుంటారు కదండి ఆడవాళ్ళు. ఇలాంటి వాటన్నిటినీ పట్టుకొని వెళ్ళిపోయి అమ్మేసుకుని, అంటే దొంగచాటుగా అమ్మేసుకునే వాళ్ళు ఉంటారు. అందరికీ తెలిసినట్టుగా భారీ గట్టిగా కొట్టేసి ఉన్న వస్తువులన్నీ పట్టుకొని అమ్మేసిపోయే వాళ్ళు ఉంటారు. ఇంతకీ వీడు ఎందుకు ఇలా కొట్టేసి అమ్మేస్తున్నాడు అంటే వీడికి మందు కావాలి. అంటే వాడు మందు తాగడం కోసం, ఆ నిషా వాడికి ఎక్కడం కోసం ఎంత దౌర్భాగ్యానికైనా దిగజారుతాడు, ఎంత తప్పుడు పని అయినా వాడు చేయడానికి వెనకాడడు అని అర్థం. కనుక ఇక్కడ ఆయన అటువంటి తాగుబోతే ఏం కాదు. ఇప్పుడు సర్వసాధారణంగా మీరు ద్రాక్ష ఏమంటారు దాన్ని, ఫ్రూట్ జ్యూస్ మీరు తాగుతారా? ప్రతి ఫ్రూట్లోనూ చాలా తక్కువ క్వాంటిటీలో మత్తు పదార్థం ఉంటుందండి. అలాగే ఆహారం, మనం తీసుకునే భోజనం కేవలం డ్రింక్లోనే మత్తు ఉంటుంది అనుకోకండి. మనం తినే ఆహారంలో కూడా మత్తు పదార్థం ఉంటుంది. అందుకే చూడండి, అప్పటి వరకు నిద్ర రాదు, మంచి కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మాత్రం నిద్ర వస్తుంటుంది. కారణం ఏంటి? మత్తులోనికి వెళ్తారంటే మీరు తీసుకునేది బ్రెయిన్కి మత్తుగా అది సంకేతాలు పంపిస్తుంటుంది, పడుకో 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 అని. కనుక మత్తుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరూ సహజంగానే మందుబాబులు గారు వీళ్ళు. అంటే నోవహు గారు కానీ లోతు గారు కానీ ఎప్పుడు 24 గంటలు మందు సీసా ముందు పెట్టుకొని ఎలా 24 గంటలు ద్రాక్ష తోటలో ద్రాక్ష రసాలు తెంపుకొని నాకు అన్నం వద్దంటే అన్నం వద్దు, ఎప్పుడు మందు తాగుతుండ్రు. కొంతమంది మగవాళ్ళు ఉంటారండి, వాళ్ళకి అన్నం పెట్టినా తినరండి. ఆడికి 4 పూటలు మందే, పొద్దున మందు, మధ్యాహ్నం మందు, రాత్రి మందు, తెల్లవారు లేచిన పాచిమోహంతో మళ్ళీ మందే. ఇలా తాగేవాళ్ళు కూడా చాలా దారుణమైన వాళ్ళు ఉంటారంటే ఏంటి, మందుకి అడిక్టెడ్, వాళ్ళు బానిసలుగా మారిపోయారు. ఇంకా దానికి ఇంకేది సహించదు వాళ్ళకి. అలాంటి వాళ్ళ వీళ్ళు కాదు. ద్రాక్ష తోట వేసుకున్నాడండి, ద్రాక్ష రసాన్ని త్రాగి మత్తుడుగా పడుకుంటూ పోయాడండి. నిద్ర ఎక్కువైపు పడుకుంటూ పోవచ్చు, లేదా ద్రాక్ష రసం తాగడం వల్ల కూడా కాస్త మత్తుగా అనిపించి ఒంటి మీద బట్ట సరిగ్గా ఉందో లేదో అక్కడ విషయంలో, నోవహు విషయంలో చెప్తున్నాను. అంతేగాని ఆయన తాగేసి వచ్చి పడిపోయాడా? బాగా వినండి, అక్కడ ఏమనుంది, నోవహులోని భక్తుడై ఉండి ఆయన నిజంగా తాగుపోతే అలవాటైతే ఇంట్లోకి వచ్చేసి రోడ్డు మీద వీధిని పడిపోయాడు అనుకోండి బట్టలు ఇప్పేసి, అది తప్పు. కానీ అక్కడ సందర్భంలో ఏమని రాయబడి ఉంది, ద్రాక్షారసం తాగి మత్తుడై తన గుడారములో, అతనింట్లో పడుకున్నాడు. కానీ కొంతమంది చూడండి తాగేసినట్టు వీధిలో పడిపోతున్నాడు, అంటే ఇటు తాగుబోతు అని అర్థం. మత్తు ఎక్కిన తర్వాత తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉన్నాడంటే ఏమైంది, టోటల్గా బట్టలు నిప్పేశాడా లేదా ఉన్న బట్టలు చెరిగిపోయో మనకు తెలీదు. మొత్తానికి అతని దశమల మీద బట్ట మాత్రం చెరిగిపోయి ఉంది, లేదంటే దానికి కప్పి లేదు. ఏమండి ఇప్పుడు గతంలో అంగీలు అంటే వేసుకునేవారండి. ఏముంది, అంగీలు వేసుకున్నప్పుడు ఏదో చలేసి పైకి లాగేసుకున్నారు అనుకోండి, దుప్పటి బదులు అంగీ లాగేసుకుంటారు, పైకి లాగేసుకుంటే అప్పుడు ఏమవుద్ది, వస్త్రహీనుడు అయిపోతారు కదా. అప్పుడు వచ్చినప్పుడు వెంటనే సరంగా ఏం చూస్తారు, వాళ్ళ దశమలను చూస్తారు, ఏంట్రా ఇది ఇలాగ ఉన్నారు ఏంటి అని. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఆయన తప్పుడు వాడనా? కాదక్కడ. అక్కడ ఆయన మత్తెక్కి భోజనం చేసిన తర్వాత మొత్తానికి ద్రాక్షారసం త్రాగి తన గుడారంలో మత్తుడై పడుకున్నాడు. అంటే ఏంటనమాట, ఒంటి మీద తెలివి లేకుండా ఉన్నాడు. ఇంకో మాట కూడా మీకు చెప్తాను, బాగా కష్టపడి వచ్చారు అనుకోండి, అలిసిపోయి వచ్చిన తర్వాత మీకు చాలా గట్టి నిద్ర పడుతుంది మీకు. అప్పుడు కూడా ఒళ్ళు తెలియదు చాలామందికి, ఒరే ఏంట్రా మరి అంత ఒళ్ళు తెలియకుండా పడుకున్నావు ఏంట్రా అంటుంటారు. అంటే ఒళ్ళు తెలియకుండా పడుకున్నాడంటే మందు కొట్టేసి వచ్చాడనా, పటాస్ కొట్టాడనా, ఏమండి విస్కీ బ్రాండీ వైన్ కొట్టాడు వచ్చాడనా? కాదు, బాగా ఒళ్ళు అలిసిపోయింది. ఇంకా పెద్ద పెద్ద కేకలు వేసినా శబ్దాలు చేసినా ఏం జరిగినా వాడు మాత్రం ఒళ్ళు తెలియక పడుకున్నాడు. ఎందుకంటే ఒళ్ళంతా నలిగిపోయి హోనం అయిపోయింది పనిలో. అలాగే ఇక్కడ కూడా ద్రాక్షారసం తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత మత్తు వచ్చింది. ఏమండి మత్తుడుగా పడిపోయాడు. ఎందుకంటే ఆ కాలంలో ద్రాక్ష పళ్ళు, ఏమండి అలాగైతే ఈరోజు మనం ఫ్రూట్ జ్యూస్ మీరు తాగారు, గ్రేప్ జ్యూస్ అని ఉంటుంది, తాగట్లేదా? ఎందుకు తాగం? ఫ్రూట్ కాన్సన్ట్రేట్ అదంతా కూడా. కనుక అలా తాగినంత మాత్రాన వాళ్ళందరూ కూడా తాగుబోతులు కారు, అలా తాగినంత మాత్రాన అందరికీ తాగుబోతులకు వచ్చేటంటే మత్తు కూడా కాదు. ఆ మత్తు అలసటలోనూ మత్తు, లేదంటే భోజనం వల్ల మత్తు, ఈ మత్తులన్నీ కలగలిపి ఒకేసారి, ఏమండి బాగా ఎండలో కష్టపడి వచ్చి గట్టిగా అన్నం తినేసి మంచి జ్యూస్ తాగాం అనుకోండి, నిద్ర వస్తుంది రాదా? ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆది మనిషి పడుకుంటూ పోతాం. అలా పడుకుంటూ పోయాడు ఎవరు, నోవహు. తన గుడారంలో పడుకున్నాడు. అంతేగాని ఎవరో గుడారం ముందుకు వెళ్ళిపోయి వాళ్ళ పెద్ద కేకలు వేసేసి, ఏమండి మత్తు ఎక్కువైపోయి
గుడారం ముందు పడిపోలేదు, తన గుడారంలో వెళ్ళి రెస్ట్ తీసుకొని పడుకున్నాడు. వచ్చి చూసినందుకు ఇతను తప్పు, పోను చూశాడు, ఏమండి హాము చూశాడు, ఒంటి మీద బట్టలు లేవు కనుక అక్కడ అతను తాగుబోతనే నిర్ధారణ మనం చేయడానికి లేదు. అలాగే లోతు గారు అక్కడ తాగుబోతనే విషయం కూడా నిర్ధారణ చేయడానికి లేదు. కాబట్టి భక్తులైన వారు మద్యాన్ని సేవించారా అని అంటే ఏమండి ఆ కాలంలో భక్తులుగా వాళ్ళు దేవుని చేత ఎంపిక చేయబడి వాళ్ళు ద్రాక్షారసాన్ని తీసుకున్నారు. అలాగనుకుంటే రాజులైన దావీదు కానీ మిగతా వాళ్ళు కొంతమంది తీసుకోలేదా? మరి ఓకే తీసుకున్నారు, ఎందుకంటే అది కూడా సందేహం రావచ్చు కదా. మరి వాళ్ళు కూడా మద్యం పుచ్చుకున్నారు అంటే మద్యం పుచ్చుకున్నారంటే వాళ్ళ ప్రాంతాలు కూడా ఎలాంటివి? ఎలాంటి ప్రాంతాలు? వాళ్ళు ఉన్న ప్రాంతాలు చల్లని ప్రదేశాలు, కూల్ కంట్రీస్ అయినప్పుడు వాళ్ళు ఒంటిలో వెట్ట కలిగించడానికి, వేడి కలిగించడానికి కూడా ఏం చేస్తారు? వాళ్ళకి ఏమండి ఈ మత్తు పదార్థం అనేది వాళ్ళు తీసుకుంటారు. అలాగే బాధలో ఉన్నవాడు కూడా కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఏమిమ్మని చెప్పింది? ద్రాక్షారసం ఇవ్వండి అన్నాడు. ఎందుకంటే ముందు బాధ మర్చిపోతాడు రాడని. అయితే ద్రాక్షారసం ఇవ్వటం ఏంటి నానా? ఏదో వచ్చి చెప్పు, అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకు నిలబడుతున్నావు, కూర్చుంటున్నావు తెలియదు, కంగారు పడిపోతున్నావు. రాసి ఇవ్వండి ఏదో ఒకటి. కనుక ఇక్కడ మనం ఏం ఆలోచించాలి? ద్రాక్షారసం అనేది, ఆ మత్తు అనేది వాళ్ళు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఏమండి ఇంకా మీకు అర్థం అవడానికి చాలాసార్లు చెప్పాను, మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను విషయం. ఎక్కువ ఇంట్లో టెన్షన్స్కి ఏమంటే బీపీస్ ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తుంటాయి, షుగర్ కానీ డయాబెటిక్ పేషెంట్లు అయిపోతుంటారు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ ఏం రాస్తారో తెలుసండి? మీరు సరిగ్గా పడుకోవట్లేదు కదండి. అవునండి, అస్సలు నిద్ర పట్టట్లేదండి, ఈ ఆలోచనల వల్ల టెన్షన్స్ వల్ల నిద్ర పట్టట్లేదు. ఏమంటే నిద్ర పట్టకపోతే చాలా ప్రమాదం శరీరానికి. కనుక మీరు ఏం చేయాలి? వాళ్ళకి ఏం రాస్తుంది? స్లీపింగ్ పిల్స్. మీలో ఎవరికైనా బీపీ ఎక్కువగా ఉంటే డాక్టర్ ఏం రాస్తారో తెలుసా? వాళ్ళకి స్లీపింగ్ ట్యాబ్లెట్లు రాస్తాడు. ఏంటది? నిషా, మత్తు. మిమ్మల్ని పడుకోబెట్టేది ఎప్పుడైతే చిన్నదే ఉంటుంది, ఆ మాత్రలు చాలా చిన్నవి ఉంటాయండి. అవి ఒకటేసుకుంటే చాలా డోసేజ్ ప్రకారంగా చాలా మత్తు వచ్చేస్తుంటుంది వెంటనే. ఎందుకు? బ్రెయిన్ రిలాక్స్ అయిపోవాలి, నర్వ్స్ అనే రిలాక్స్ అయిపోవాలి, ముందు మీ ఆలోచనలే మర్చిపోవాలి, బాడీకి రెస్ట్ దొరకాలి అంటే మత్తు ట్యాబ్లెట్ ఇవ్వాలి. అంతేగాని మీరు అర్జెంటుగా బార్, మీ ఇంటి దగ్గరలో ఎక్కడో బార్ ఉంది కదా వెళ్ళి తాగండి అన్న డాక్టరు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. సామెతల గ్రంథం 31:6, ప్రాణము పోవుచున్న వానికి మద్యాన్ని ఇవ్వండి, మనోవ్యాకులము గలవానికి ద్రాక్షారసాన్ని ఇవ్వండి. వాళ్ళు త్రాగి తమ పేదరికాన్ని మర్చిపోతారు, శ్రమను ఇక తలుచుకోరంటే ఒక మెడిసిన్గా దాన్ని వాడచ్చు. అంతేగాని తాగుబోతులుగా పేపాల కొండలతో విపరీతంగా తాగేసి కనబడిన వాడందరినీ కొట్టేసి చంపేసి అందుక తాగమన్నాడు. ఈరోజు మన డాక్టర్లు ఒక ఫిజిషియన్, ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఎలాగైతే ఒక వ్యక్తి హైపర్ టెన్షన్కి, బీపీకి విపరీతంగా ఉన్నప్పుడు ఎలాగైతే అతనికి స్లీపింగ్ పిల్ ఇస్తాడో, అంటే మత్తు ఇస్తాడో, పడుకోబెడతారో అతని క్షేమం కోసం, ఎలాగో దేవుడు కూడా ఇక్కడ అలాగే చెప్తున్నాడు. కనుక కొన్ని సందర్భాల్లో రాజులు టెన్షన్ ఫీల్ అయిపోయి ఏమంటే యుద్ధాల గురించి వాటి కోసం టెన్షన్ ఫీల్, అది పాత నిబంధన. మరలా చెప్తున్నాడు, కొత్త నిబంధన అనేసరికి మొత్తం రూల్స్ అన్నీ మార్చేశాడు. పాత నిబంధన కాలంలో వాళ్ళు భక్తులుగా ఉన్నా వాళ్ళకి టెన్షన్ బట్టి ఆ రోజు ట్యాబ్లెట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఆ రోజు మాత్రలు ఉన్నాయా? లేవుగా. కనుక ఏం చేయాలి? వెంటనే ఇమీడియట్గా అతనికి మత్తు రావాలి, పడుకోవాలంటే ఏం చేయాలి? ఏమండి అతనికి మంచి ద్రాక్షారసం ఇవ్వండి, కొంత ద్రాక్షారసం ఇవ్వండి, దానివల్ల అతను వెంటనే పడుకుంటాడు, రెస్ట్ దొరుకుతుంది అతని బాడీకి. సో మెడిసిన్గా దాన్ని తీసుకోవడం కోసం భక్తులైన వారిలో ఆ రోజుల్లో కొంతమంది ఏమండి నిజంగా తాగడం అనేది దాన్ని అలవాటుగా తీసుకొని విపరీతంగా మందు సంబంధిత కాకుండా అలవాటుగా బానిసలైపోయి తాగితే మొత్తం భక్తులందరూ తాగుతున్నట్టే కనబడాలి. ఎక్కడ కనబడరు? ఎంతమంది భక్తులు కనబడరు మీకు? ఆది కాండం నుంచి యేసుప్రభు వచ్చినంత వరకు ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది రాజులు, ఎంతమంది న్యాయాధిపతులు, వీళ్ళందరూ విపరీతంగా తాగేసి పడిపోయారు చెప్పండి? లేదు. వారి వారి పరిస్థితులను బట్టి, వారి వారి కాలాలను బట్టి, వారి వారి స్థాయిలను బట్టి ఏమండి కొన్ని సందర్భాల్లో వాళ్ళు మద్యాన్ని స్వీకరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు కూడా మద్యాన్ని ఇవ్వమన్నాడు. దేనికి ఇవ్వమన్నాడు? పాత నిబంధన కాలం. మళ్ళీ కాలాన్ని కలిపేకండి, అన్ని కాలాలు, అది ఈ కాలానికి వర్తించదు. పాత నిబంధన కాలంలో ఏమన్నాడంటే, నాయన మనోవ్యాకులంతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నాడు, వాడు కొంచెం రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అవ్వాలంటే పడుకోబెట్టారంటే వెంటనే మన దగ్గర ఏం పెడితే పడుకుని పోతాడు? అదిగో మద్యం ఉంది కదా, ముందు ఇచ్చేయండి వాడికి, తాగేస్తారు, కొంత ఒక చిన్న గుళికేస్తే సరిగా వాడు పడుకుని పోతాడు. అలా
అలా భక్తులైన వాళ్ళు ఎవరైనా ఒకవేళ తీసుకుంటే, కానీ ఇక్కడ మీరు చెప్పిన ఇద్దరు భక్తులు అయితే మాత్రం వీళ్ళు అలవాటు ప్రకారంగా తాగుబోతులు కారు. లోతు గారికి అయితే బలవంతంగా పట్టించారు. నోవహ గారైతే అతను ద్రాక్ష తోట వేసుకొని మత్తుడే పడుకుని పోయాడు, అంతేకాని తాగుబోతాయి పడుకుని లేదు. అతడు బహుగా తాగుడు అలవాటు ఉండటం వలన తాగుబోతుగా మారి, ఏమండి, మాటి మాటికి తన ద్రాక్షవనంలోకి వెళ్ళి, ఇవన్నీ బైబిల్ ఉన్నాయా? ఏదో ఒక సందర్భంలో ద్రాక్ష తోట వేసుకున్నాడు, తాగాడు, పడుకుని పోయాడు, కొడుకు వచ్చాడు, చూశాడు, అంతే. కనుక ఈ ఇద్దరు భక్తుల గురించి మాట్లాడితే వాళ్ళు తాగుబోతులైతే మాత్రం కాదు. మిగతా ఒకళ్ళు బైబిల్లో మీరు ప్రశ్నించకుండానే కొంతమంది రాజులైన వారు స్వీకరించారు అనేసి అంటే స్వీకరించడానికి వాళ్ళు కొన్ని టెన్షన్స్. మరి వాళ్ళు మద్యం తీసుకోవడం తప్పు కదా అంటే, ఆ రోజు మెడిసిన్స్ లేవు. ఆ రోజు ఉన్న ఏకైక మెడిసిన్ ఇదే, వాళ్ళ మైండ్ రిలాక్స్ చేసేది. ఈరోజు డాక్టర్ ఎలాగైతే మీకు ఆడవాళ్ళకు కూడా స్లీపింగ్ పిల్స్ ఇస్తారు తెలుసా? ఏమండి, వయసు పెద్ద ఉన్న వాళ్ళు ఆడవాళ్ళకు కూడా ఇస్తారు స్లీపింగ్ పిల్స్. అంటే వాళ్ళు కూడా మత్తెక్కిపోతారా? మరి మత్తు ఇస్తున్నారా లేదా? అది మందు రూపంలో ఉన్న ట్యాబ్లెట్ రూపంలో అనేది కాదు, మత్తు. అంటే ఎందుకు ఇచ్చారు మత్తు? బ్రెయిన్ రిలాక్స్ అవ్వడం కోసం, పడుకోవడం కోసం వాళ్ళు చేసినదే. కనుక ఈ విషయాల్లో మీరు అపార్థం చేసుకునే అవకాశమే లేదు. భక్తులుగా వాళ్ళు ఏ రోజు మందుకు బానిసలుగా మారి, మద్యానికి వాళ్ళు దాసులుగా మారిపోయి, అలాగని కూడా పాత్ర మందులో కూడా చెప్పాడు, రే తాగమనను కదని విపరీతంగా తాగేస్తాను రెట్ట, అదంతా తప్పురా బాబు, తాగకండి అని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. సామెతల గ్రంథం 20వ చూడండి ఏమంటున్నాడు. దేవుడు తాగమని చెప్పిన వాడు ఇందాక మీరు చదివిన మాటలో ఏమండి, మనోవ్యాకులం గలవానికి ద్రాక్షారసం ఇవ్వడం చెప్పిన దేవుడే సామెతల గ్రంథం 20వ ఏం చెప్తున్నాడు చూడండి. ద్రాక్షారసము విక్కిరింతల పాలు చేయును అంటున్నాడు. అంటే మద్యం అల్లరి పుట్టించును, అంటే విపరీతంగా తాగేకండి, మెడిసిన్గా కాకుండా విపరీతంగా. ఏమంటే ట్యాబ్లెట్లు, స్లీపింగ్ పిల్ అంటే డైలీ డోసేజ్ ఉంటుంది. ఏదో రాత్రి పడుకున్నప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుని పడుకోమంటాడు నిద్ర రాకపోతే. అంతేగాని నేను గుప్పుడు మింగేస్తున్నాను అనుకోండి, చచ్చిపోరా మీరు, ప్రమాదం కదా. అంటే ఎప్పుడైనా సరే స్థాయికి మించి మీరు తీసుకోకూడదు దాన్ని. అలాగే అలా తీసుకున్న వాళ్ళ కోసం సామెతలు 21లో చెప్తున్నాడు ఏమని, ద్రాక్షారసం విక్కిరింతల పాలు చేస్తారు, జాగ్రత్త, తాగమనను కదని ఇంటికి సీసాలు తెచ్చేసి పెద్ద పెద్ద కొండలతో వచ్చేసుకొని 3 పూట్ల 4 పూట్ల విపరీతంగా తాగేసి పడిపోవడం కాదురా, అలా తాకండి. అది తాగడం వల్ల ద్రాక్షారసం మొత్తం విక్కిరింతల పాలు చేస్తుంది, విక్కిరిస్తారు అందరూ మిమ్మల్ని చూసి. మద్యం వల్ల మీరు అందరి మీద గొడవలకి వెళ్తారు, అల్లరి పడుతుంది, అల్లరిపాలు అవుతారు మీరు. దాని వశ్యమైన వారు జ్ఞానము లేని మూర్ఖులు వాళ్ళంతా. కనుక మీరు అలాంటి మూర్ఖులు కాకండి. కనుక బైబిల్లో ఎక్కడా కూడా భక్తిని వీడి ద్రాక్షారసం పాలైపోయి, ఏమండి, దానికి బానిసలైపోయి తాగుబోతులుగా ఉన్నవాళ్ళు లేరు. ఏమండి, ఒకవేళ ఆ సందర్భంలో ఎవరైనా మనకి త్రాగినట్టుగా కనబడితే అది ఎందుకు తాగారు, ఎప్పుడు తాగారు, దాని తాలూకా సందర్భాన్ని మనం చూడాలి. అలాగైతే తిమోతికి కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం కొంచెంగా తీసుకున్నాడు, కొంచెం అని పదం అన్నాడు. మరి బైబిల్లోనే ఉంది, అదే మనం కూడా తీసేసుకుందాం. కడుపు జబ్బు ఉంటే ఏమంటే ద్రాక్షారసం తాగేద్దామా? ద్రాక్షారసమే తాగొచ్చు. ఏది ద్రాక్షారసం అంటే బారుల్లో అమ్మే ద్రాక్షారసం కాదు, ఏమండి, డిపార్ట్మెంటల్ స్టోర్లో అమ్ముతారు చూసారు, కిసాన్ స్క్వాష్ అంటారు దాన్ని, ఫ్రూట్ స్క్వాష్, అది ద్రాక్షారసమే. అలాంటివి కలుపుకొని మీరు తాగండి, పర్లేదు. ఏది విపరీతంగా తాగినా ప్రమాదమే, ఏది ఎక్కువగా తాగేసినా దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. కనుక ఏ స్థాయిలోనికి వెళ్ళి మనం బైబిల్ను ఆలోచించాలి, ఎక్కడ ఎలాంటి విషయాల్లో వీళ్ళు తాగుబోతులుగా మనం నిర్ధారించాలి అనేది సందర్భానుసారంగా ఆలోచించాలి. కానీ అక్కడ తాగేశారు కాబట్టి తాగుబోతారని నిర్ధారించేస్తే అలా? లోతు గారు తాగేశారండి తాగుబోతు అంటే అలా? ఏమండి, ఏం బలవంతంగా పట్టించారు ఆయనకి. అది తాగుతున్న సందర్భంలో అది నిశా కలిగిస్తుంది, ఒక అనర్థం జరగబోతుందని ఆయనకు భవిష్యత్తు తెలియదు. ఏమండి, కనుక తప్పు జరిగింది, అది ఆయన ప్రమేయం లేకుండా జరిగింది. ఎందుకంటే నిశాలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ సర్వసాధారణంగా జరిగేవి, మత్తులోకి వెళితే ఏం జరుగుతుంది అని. కనుక ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. దానివల్ల వాళ్ళ కుటుంబాలు ఎంత సర్వనాశనం అయ్యాయో, ఆ పుట్టిన పిల్లలు, లోతు ఇద్దరు కుమార్తెలు ఎవరైతే కన్నారో వాళ్ళు ఎంత తలపోటుగా కంటకులుగా మారారనేది తర్వాత బైబిల్ చరిత్ర తెలిస్తే మనకు అర్థమవుతుంది. ఆ ఒక్క సందర్భాన్ని మనం చదివితే ఎలా, ఆ తర్వాత వాళ్ళకి వచ్చిన శాపాలేంటి, వాళ్ళు దాన్ని అనుభవించిన నష్టాలేంటి, వీటన్నిటినీ బైబిల్ మొత్తం తెలియాలి. ఇదంతా తెలియకుండా ఎక్కడో దగ్గర పట్టుకొని ఆయన మద్యం తాగేసాడు, తాగాడా లేదా తాగాడు అంటే తాగుబోతా అనేస్తావా? మద్యంతో ఉన్నాడు కాబట్టి తాగుబోతా? ఏ సందర్భంలో తాగాడు, ఎందుకు తాగాడు, ఎవరైనా తాగించారా, ఈ పూర్తి విచారణ అనేది చెయ్యాలి. కనుక నోవహు తాగుబోతు కాడు, లోతు తాగుబోతు కాడు.
ఆయన తాగుబోతు అని బైబిల్లో ఎక్కడా లేదు, అది తాగిన సందర్భాలు బైబిల్లో ఎక్కడ లేవు. మరి నీకెలా తెలుసు? బైబిల్లోని సందర్భాలు చెప్పాలి తప్పించి మీ తాత ముత్తాతలు ఎవడో అప్పుడు లేడు పుట్టి చూసి చెప్పడానికి. కాబట్టి అటువంటి మీరు నిర్ణయాలకు రాకుండా ప్రతిదీ సమయస్ఫూర్తితో, ఏమండి, బైబిల్లో ఉన్న విధి విధానాలతో కాలానుగుణంగా సందర్భానుసారంగా ఆలోచిస్తే అన్నిటికీ చక్కటి సమాధానం బైబిల్ నుంచి దొరుకుతుంది. కనుక నువ్వు రాసిన ఈ ప్రశ్న బట్టి వాళ్ళు భక్తులయ్యుండి వాళ్ళు తాగుబోతులు అంటే తప్పు. వాళ్ళు భక్తులే, కానీ వాళ్ళు తాగుబోతులు మాత్రం కారు. ఓకే.